పేజ్ నెంబర్ 57లో టోన్స్ ఇచ్చాడు మీకు. 57 అమ్మా. దీని ముందు లెసన్ వచ్చి ఇంటోనేషన్. ఇంటోనేషన్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఏ వర్డ్కి మనం ఇంపార్టెన్స్ని అదే ప్రామినెన్స్ ఇవ్వాలి, అలా మనం చూసుకుని ఇంటోనేషన్ని మార్క్ చేస్తామని చెప్పుకున్నాం. అయితే టోన్ అంటే ఏంటి అనేది చూసుకుందాం. ఇక్కడ హ్యావ్ లుక్డ్ ఎట్ వేర్ టు పాజ్ అండ్ how to locate accent on a word or make a word prominent. We will now look at the 3 mainly used tones. మామూలుగా మనం ఏం చెప్పుకున్నాం, ఈ ఇంటోనేషన్ అనేది ఎలా వస్తుంది అంటే వేర్ టు పాజ్, ఎక్కడ మనం పాజ్ని అంటే గ్యాప్ ఇచ్చి మాట్లాడాలి. అంటే ఓన్లీ అలా మాట్లాడేసుకుంటూ వెళ్ళిపోకుండా అర్థవంతంగా ఉండాలంటే మాట్లాడేటప్పుడు మనం ఒక్కొక్క చోట ఆగి పాజ్నిస్తూ మనం మాట్లాడుతూ గ్యాప్నిచ్చి మాట్లాడుతుంటాం. మనం మాట్లాడే దానిలో ఎక్కువ యాక్సెంట్ని అంటే స్ట్రెస్ని దేనిపైన ఇస్తే ఆ వర్డ్ అనేది మోర్ ఇంపార్టెంట్ ఉన్నటువంటి వర్డ్ అని మనకు అర్థం కదా. అందుకని అలా ఆ వర్డ్ని మనం చూసుకుని మాట్లాడుతూ ఉంటాం. అలా మాట్లాడడం కోసం మనకి ఏం చేశాడంటే టోన్స్ కింద విభజించాడు. అలా మాట్లాడడం కోసం ఏంటి ఆ టోన్స్ అని చూసుకుంటే కనుక మనకి మామూలుగా అయితే టోన్స్ అనేవి ఫాలింగ్ టోన్, రేజింగ్ టోన్, రేజింగ్ ఫాలింగ్ టోన్, ఫాలింగ్ రేజింగ్ టోన్ అని మనకి ఉంటాయి. కానీ వీటిలో మీకు ముఖ్యంగా ఈ టెక్స్ట్ బుక్ ద్వారా మీకు 3 టోన్స్ ఇచ్చాడు. ఆ 3 టోన్స్లో ఏంటి అనేది ఫాలింగ్ టోన్ ఒకటి ఇచ్చాడు, రేజింగ్ టోన్ ఒకటి ఇచ్చాడు, ఫాల్ అండ్ రేజ్ టోన్ ఒకటి ఇచ్చాడు. మరి ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ ఇచ్చినటువంటి టోన్ ఏంటి, ఫాలింగ్ టోన్ అనేది ఇచ్చాడు. The first one is falling tone, which is marker. ఎలా మార్క్ చేస్తాం దీన్ని, ఇలా స్లాంట్ వాడతాం. అంటే ఇక్కడ ఇలా వర్డ్ రాస్తామనుకోండి, రాస్తే దీన్ని ఇలా మార్క్ చేస్తాం. అంటే కొంచెం స్లాంట్గా, స్ట్రెస్ అయితే ఇలా కదా, ఇప్పుడు దీన్ని కొంచెం స్లాంట్గా ఇలా మార్క్ చేస్తాం. అలా మార్క్ చేస్తే అదేంటి ఫాలింగ్ టోన్లో, అంటే పైనుంచి ఇలా కిందికి, ఫాల్ అంటే పైనుంచి కిందికి పడేదే కదా ఫాల్ అంటే కిందికి పైనుంచి పడేది ఫాలింగ్ టోన్, విచ్ ఈజ్ మార్కర్. ఈ మార్క్ చూడండి ఇలా మార్క్ చేయాలి. ఇట్ ఈజ్ యూజ్ టు మార్క్ కంప్లీషన్ ఆఫ్ ఏ సెంటెన్స్ ఫర్ స్టేట్మెంట్. మరి ఒక స్టేట్మెంట్ కానీ ఒక సెంటెన్స్ అనేది కంప్లీట్ అయిపోయిందని చెప్పడానికి కానీ, లేకపోతే WH క్వశ్చన్స్ కానీ కమాండ్స్ కానీ మనం ఫాలింగ్ టోన్లో చెప్తూ ఉంటాం. వేటిని చెప్పాలి, కంప్లీషన్ ఆఫ్ ఏ సెంటెన్స్, ఒక సెంటెన్స్ పూర్తయింది అనడానికి, ఒక స్టేట్మెంట్ని చెప్పడానికి, WH క్వశ్చన్స్ని చెప్పడానికి, అలాగే కమాండ్స్ని చెప్పడానికి ఫాలింగ్ టోన్లో చెప్తా. అంటే ఇవి చెప్పేటప్పుడు మనం పైన మాట్లాడేటప్పుడు బాగా ఫుల్ టోన్తో మాట్లాడి చివరికి వచ్చేసరికి ఎండ్కి వచ్చేసరికి తగ్గిపోతూ ఉంటుంది. దాన్నే మనం ఫాలింగ్ టోన్ అని చెప్తూ ఉంటాం. గివెన్ హియర్ ఆర్ సమ్ సెంటెన్సెస్ టు ప్రాక్టీస్ ద ఫాలింగ్ టోన్, లిసన్ అండ్ రిపీట్. మీకు కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు, వీటిని విని మళ్ళీ రిపీట్ చేయమని చెప్పాడు. ఇక్కడ చూడండి, జిమ్ లుక్డ్ అప్సెట్. అప్సెట్ అనేసరికి ఏమవుతుంది, జిమ్ దగ్గర ఉన్నంత ఫోర్స్తో మనం ఇక్కడ అప్సెట్లో ఉన్నటువంటి సెట్కి అంత ఫోర్స్ని ఇవ్వలేదు. అందుకని ఎక్కడికి వచ్చేసరికి ఏమైంది, టోన్ అనేది ఆటోమేటిక్గా ఫాలో అయిపోయింది. చూడండి, ఎప్పుడైనా కొన్ని అప్సెట్ విషయాలు చెప్పినప్పుడు కొంచెం చిన్న టోన్లో చెప్తూ ఉంటారు, పెద్దగా అనౌన్స్ చేసినట్టు కాకుండా కొన్ని విషయాలు విషాదమైనటువంటి విషయాలు చెప్పినప్పుడు ఏం చేస్తుంటే టోన్ని ఫాలో చేస్తూ ఉంటాడు. ఇట్ ఈస్ ద బెస్ట్ మూవీ ఐ హ్యావ్ సీన్. ఇట్ ఈస్ ద బెస్ట్ మూవీ ఐ హ్యావ్ సీన్. ఇక్కడ సీన్ దగ్గరికి వచ్చేసరికి టోన్ అనేది ఏమైంది, ఫాలో అయిపోయింది. అక్కడ మార్క్ చూడండి ఇలా పెట్టాడు మార్క్ అనేది. నెక్స్ట్, యువర్ ఎస్లీప్ వెన్ ఐ కేమ్. నేను వచ్చేటప్పటికి నువ్వు పడుకున్నావు. ఇక్కడ ఎస్లీప్లో లీప్ మీద ఇక్కడ ఫాలింగ్ టోన్ అనేది ఇచ్చాడు. షీ కెన్ హియర్ అజ్. షీ కెన్ హియర్ అజ్ అంటే హెచ్ని పలకట్లేదు మరి ఇక్కడ షీ కెన్ హియర్ అజ్ అంటున్నాం. అంటే ఇక్కడ హియర్ దగ్గర మనం ఫాలింగ్ టోన్ యూజ్ చేయాలి. దేర్ ఆర్ గుడ్ బుక్స్. ఇక్కడ గుడ్ దగ్గర ఫాలింగ్ టోన్ని యూజ్ చేయాలి. వెయిట్ ఫర్ మీ టిల్ ఐ కమ్. కమ్ దగ్గర ఫాలింగ్ టోన్ యూజ్ చేయాలి. రామ్ మస్ట్ టేక్ ది ఎగ్జామ్ దగ్గర మనం ఫాలింగ్ టోన్ని యూజ్ చేయాలంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్కువ ఫోర్స్తో మాట్లాడుతుంది, చివరికి వచ్చేసరికి తగ్గిపోతుంది కనుక ఏమైంది, ఫాలింగ్ టోన్ అయింది. నెక్స్ట్ వచ్చి రేజింగ్ టోన్. రేజ్ అంటే
పెరగడం. ఇప్పుడు రేజింగ్ టోన్ అయితే ఇలా సూచిస్తాం అన్నమాట. ఇది ఫాలింగ్ టోన్ అయితే పైన సూచిస్తాము, రేజింగ్ టోన్ అయితే కింద. డిఫరెన్షియేషన్ తెలియజేయడం కోసం అన్నీ ఒక చోట పెడితే మనకి తెలియదు కనుక ఇలా సూచిస్తే ఇది రేజింగ్ టోన్లో ఉన్నట్టు, అదైతే ఫాలింగ్ టోన్లో ఉన్నట్టు. The second tone is a rising tone which is marked below the accented syllable. అంటే ఏ సిలబల్ అయితే మనం యాక్సెంట్ అంటే స్ట్రెస్ ఇవ్వాలనుకుంటున్నామో దానికి కిందన మనం మార్క్ చేయడం అనేది జరుగుతుంది. బిలో ద యాక్సెంటెడ్ సిలబల్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇన్కంప్లీట్ సెంటెన్సెస్. దేనికి ఉపయోగిస్తామంటే రేజింగ్ టోన్ ఇన్కంప్లీట్ సెంటెన్సెస్ అంటే సగం రాసినటువంటి సెంటెన్స్కి. అలాగే లిస్టింగ్ ఆర్ కౌంటింగ్ ఐటమ్స్, వీటినైనా లెక్క పెట్టేటప్పుడు మనం రైజింగ్ టోన్ని 1 అంటాడు. 1 2 3 అనేసరికి ఒక 10 కౌంట్ చేయాలనుకోండి, 10 వరకు వెళ్ళేసరికి రేజ్ చేసేస్తూ ఉంటాడు టోన్. అలాగా టోన్ అనేది కౌంట్ చేసేటప్పుడు. అలాగే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటే ఆర్, మీకు ఏవైతే ఈజీ ఆమ్ వర్ల్తో ఆర్తో స్టార్ట్ అయ్యేటటువంటి క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని అంటాం వీటికి. అలాగే అపాలజీస్ చెప్పడానికి, ఎవరికైనా అపాలజీస్ చెప్పాలి లేకపోతే గ్రీటింగ్స్ చెప్పాలి అనుకున్నప్పుడు మనం ఏ టోన్ని యూజ్ చేయాలి, రేజింగ్ టోన్ని యూజ్ చేస్తూ ఉండాలి. లిజన్ అండ్ రిపీట్ ద సెంటెన్సెస్ అని మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఆర్ యూ కమింగ్ అంటున్నాడు అన్నమాట. ఇక్కడ కమింగ్ దగ్గరికి వచ్చేసరికి టోన్ అనేది పైకి వెళ్ళింది, కొంచెం ఫస్ట్లో ఉన్నంత స్లోగా లేదు. కెన్ యూ హెల్ప్ మీ లిఫ్ట్ దిస్ మార్క్స్ అంటే హెల్ప్ దగ్గరికి వచ్చేసరికి ఆటోమేటిక్గా మన టోన్ అనేది దానికదే పెరుగుతుంది. ఈజ్ హీ షూర్ హీ కెన్ రీచ్ ఇన్ టైమ్. ఇక్కడ మనకి షూర్ దగ్గర ఇచ్చాడు స్ట్రెస్ని. అలాగే టైం దగ్గరికి వచ్చేసరికి రేజింగ్ ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి 4th వన్, ఐ ఆమ్ వెరీ సారీ దగ్గరికి వచ్చేసరికి రేజింగ్ ఇచ్చాడు. నెక్స్ట్ ప్లీజ్ సిట్ డౌన్ దగ్గరికి వచ్చేసరికి రేజింగ్ ఇచ్చాడు. గెట్ మీ గ్లాస్ ఆఫ్ వాటర్ ప్లీజ్, ఇక్కడ ప్లీజ్ దగ్గర రేజింగ్ టోన్ ఇచ్చాడు. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ దగ్గర టోన్ ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ లత, ప్రేమ అండ్ హేమ కేమ్ ఫర్ ద వెడ్డింగ్, ఇక్కడ అన్ని నౌన్స్కి కూడా రేజింగ్ టోన్ ఇచ్చాడు. లత, ప్రేమ, హేమ దగ్గర రేజింగ్ టోన్. నెక్స్ట్ ఐ బాట్ ఏ పెన్, ఏ పెన్సిల్ అండ్ ఏ స్కేల్ అండ్ ఏ బుక్, ఇక్కడ రెండింటికి ఇచ్చాడు. పెన్కి, పెన్సిల్కి, స్కేల్కి మనకి రేజింగ్ టోన్ ఇచ్చాడు. నెక్స్ట్ వెన్ ఐ వాజ్ యంగ్ అంటే ఇక్కడ యంగ్ దగ్గర ఇచ్చాడు. ఇన్కంప్లీట్ సెంటెన్సెస్ కూడా మనం ఇందులో చెప్పుకుంటామని చెప్పాం కదా, అందుకని చెప్పి ఈ విధంగా ఇచ్చాడు అన్నమాట. 10 సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి ఫాల్ రైజ్ టోన్లో ఏమున్నాయి. ద అదర్ కామన్లీ యూజ్డ్ టోన్ ఈజ్ ఫాల్ రైజ్ అంటే ఫాల్ అంటే ఇలా రాస్తున్నాం కదా, మరి రైజ్ అంటే ఇలా రాస్తున్నాం మామూలుగా. దీనికి సింపుల్ ఏంటంటే ఇలా చూపిస్తూ ఉంటాం. దేని మీద అయినా ఫాల్ రైజ్ టోన్ని చూపించాలనుకో మీరు ఇలా చిన్నగా చూపిస్తారు. ఫాల్ రైజ్ టోన్ యొక్క సింపుల్ వచ్చి అది. ఇట్ ఈజ్ యూజ్డ్ టు కన్వే సమ్ రిజర్వేషన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద స్పీకర్. మనకి స్పీకరు చాలా కొంచెం డిమాండ్తో నాకు హక్కు ఉంది అన్నట్టుగా మాట్లాడేటువంటి విషయంలో మనకి స్పీకర్ మాట్లాడుతూ ఉంటారట. అండ్ ఇట్ కెన్ ఆల్సో ఇంప్లై సమ్ ఆపోజిట్ ఒపీనియన్ని చూపిస్తూ ఉంటాడు. అంటే వ్యతిరేకమైనటువంటి భావాలని చెప్పాలి అనుకున్నప్పుడు మనం ఉపయోగించేటటువంటి టోన్ ఏంటి, ఫాల్ అండ్ రైజ్ టోన్ని ఉపయోగిస్తూ ఉంటాడు. లిసన్ అండ్ ప్రాక్టీస్ ద ఫాలోయింగ్ అటరెన్సెస్. మీకు మళ్ళీ కొన్ని సెంటెన్స్ ఇచ్చాడు. అయితే మీకు ఇక్కడ చూడండి, షీ ఈజ్ డార్క్ బట్ షీ ఈజ్ బ్యూటిఫుల్. ఇక్కడ చూడండి డార్క్ దగ్గర మనకి స్ట్రెస్ని ఇచ్చాడు. అలా చూసుకుంటే ఒకసారి ఏమవుతుందంటే డార్క్ దగ్గర ఇచ్చాడు కదా మార్కు, ఇందుకే ఇక్కడ నెట్లో ఈ ఇంటోనేషన్కి సరిపడగా సింబల్ దొరకలేదు, అందుకని వీనే పెట్టాను, నేను కింద పెట్టాను. మీరు మాత్రం మార్క్ చేసినప్పుడు కింద పెట్టకండి. ఏ వర్డ్ అయితే ఉందో ఆ వర్డ్కి ముందు టైప్ చేశాను, దాన్ని పైకి తీసుకురావడం అవ్వలేదు ఎలా చేసినా. అందుకని ఏం చేస్తారంటే మీరు చూసుకుని వీ ఉన్న చోటల్లా ఆ వర్డ్కి పైన స్ట్రెస్ మార్క్ని ఇలా ఇవ్వండి. షీ ఈజ్ డార్క్
బట్ షీఈ్ బ్యూటిఫుల్. చూడండి ఏం చెప్తున్నాం, ఎలా ఉంది, నల్లగా ఉంది కానీ బ్యూటిఫుల్గా ఉంది. ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఆపోజిట్ వర్డింగ్ చెప్తున్నాడు. అందంగా నల్లగా ఉంది అని చెప్తున్నాడు, అదేవిధంగా బ్యూటిఫుల్గా ఉంది అని కూడా చెప్తున్నాడు. అంటే రెండు వ్యతిరేకమైనటువంటి భావాన్ని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, హీ ఈజ్ హ్యాండ్సమ్ బట్ హీ డజంట్ హ్యావ్ ఎ జాబ్. చాలా అందంగా ఉన్నాడట కానీ ఉపయోగం ఏంటి, జాబ్ అనేది లేదు. బీ కేర్ఫుల్ యూ మైట్ ట్రిప్ అండ్ ఫాల్. ఇక్కడ చూడండి కేర్ఫుల్ మీద ఇచ్చాడు, సింబల్ అనేది కేర్ఫుల్ మీద ఇచ్చాడు. యూ మైట్ ట్రిప్ అండ్ ఫాల్, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. ప్లీజ్ ఫినిష్ ఫాస్ట్, త్వరగా పూర్తి చేసే. ఫర్ ఐ విల్ లూజ్ మై టెంపర్, త్వరగా పూర్తి చేయకపోతే నాకు కోపం వస్తుందని చెప్తున్నాడు. నెక్స్ట్, ద మూవీ ఈజ్ టెర్రిబుల్ బట్ ద హీరోయిన్ లుక్డ్ క్యూట్. సినిమా అయితే భయంకరంగా అందట కానీ హీరోయిన్ గారు ఉన్నారట చాలా క్యూట్గా కనిపిస్తున్నారని చెప్తున్నాడు. ఇక్కడ చిన్న ఎక్సర్సైజ్ ఇచ్చాడు మీకు. ఇంతకీ ఏంటంటే దీంట్లో టోన్స్ ఆఫ్ ఇంగ్లీష్ అని ఇస్తాడు క్వశ్చన్. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ 3 క్వశ్చన్స్ని మీకున్నటువంటి ఈ 3 టోన్స్ని రాస్తారన్నమాట. పైన పారాగ్రాఫ్ రాసేసి టోన్, ఫస్ట్ టోన్ ఏంటి ఫాలింగ్ టోన్, సెకండ్ టోన్ వచ్చి రైజింగ్ టోన్, థర్డ్ టోన్ వచ్చి ఫాల్ అండ్ రేజ్ టోన్. ఈ మూడింటిని రాసి ఇక్కడ 5 చాలా ఎగ్జాంపుల్స్, 6 ఒక దాంట్లో, 7 ఒక దాంట్లో, 10 ఒక దాంట్లో, 5 ఒక దాంట్లో ఇచ్చినట్టున్నాడు ఎగ్జాంపుల్స్. అయితే మీకు ఎన్ని చదవగలిగితే అన్నిటినీ చదివి మీరు మామూలుగా సెంటెన్స్ గుర్తుపెట్టేసుకుని ఎక్కడైతే మీరు అది చదివేటప్పుడు అనుకోండి ఇది ఫాలింగ్ టోన్లో చదువుతున్నాం అని చెప్పి అప్పుడు మార్క్ చేసుకోండి. అలాగే ఎన్ని రాయగలిగితే అన్ని సెంటెన్స్ రాయండి. కనీసం ఎన్ని చదవలేమండి ఎగ్జాంపుల్స్ రాయడం వాళ్ళు కాదు అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ 2 or 3 సెంటెన్సెస్ అయినా టిక్ పెట్టుకుని చదవండి. ఎందుకంటే దీనికి మళ్ళీ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ మన మెటీరియల్లో అంత బాగా లేదు, అందుకని ఇందులోనే చెప్తున్నాను. ఏం చేస్తారంటే టోన్స్ ఆఫ్ ఇంగ్లీష్ అని ఇస్తే కనుక ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయాలి. ఏమున్నాయి ముఖ్యంగా అనేది చూసుకుంటే కనుక మనకి ఫాలింగ్ టోన్ చూద్దాం. ఇక్కడ ఫాలింగ్ టోన్లో మనకి ఏమి ఇస్తాడు అనేది చూసుకుంటే కనుక మనకి కంప్లీషన్ ఆఫ్ ఈ సెంటెన్స్, ఒక సెంటెన్స్ కంప్లీట్ అయింది అని చెప్పడానికి, అలాగే స్టేట్మెంట్ కోసం WH, క్వశ్చన్స్ కోసం, కమాండ్స్ కోసం మనం ఫాలింగ్ టోన్ని ఉపయోగిస్తాం. అదే మరి రైజింగ్ టోన్ని దేనికోసం ఉపయోగిస్తాం మెయిన్గా అనేది చూసుకుంటే కనుక ఇక్కడ ఇన్కంప్లీట్ సెంటెన్స్ లిస్టింగ్ అవుట్, మీకు కౌంటింగ్లో ఏదైనా ఐటమ్స్ కౌంట్ చేసేటప్పుడు, లేకపోతే SR No టైప్ క్వశ్చన్స్కి, నెక్స్ట్ వచ్చి అపాలజీస్కి, అలాగే గ్రీటింగ్స్ చెప్పడానికి మనం ఏ టోన్ ఉపయోగిస్తాం, రైజింగ్ టోన్ని ఉపయోగిస్తాం. మరి నెక్స్ట్ ఫాల్ అండ్ రైజ్ టోన్ అని ఒక టోన్ ఇచ్చాడు. ఈ టోన్ దేనికి ఉపయోగిస్తామంట, ద అదర్ కామన్లీ యూజ్డ్ టోన్ ఈజ్ ఫాల్ రైజ్ టోన్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు కన్వే సమ్ రిజర్వేషన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద స్పీకర్. కొన్ని రిజర్వేషన్ తెలియచేయడానికి, అలాగే ఇంప్లైస్ సమ్ ఆపోజిట్ ఒపీనియన్, వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాన్ని చెప్పాలి అనుకుంటే కనుక ఫాల్ అండ్ రైజ్ టోన్ని ఉపయోగిస్తాం. ముఖ్యంగా మనకి కంపల్సరీ క్వశ్చన్ కనుక దీనికి ఇదే క్వశ్చన్ అండ్ ఆన్సరు